ఇక మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ వాక్యంలో కొన్ని సందర్భాలు నేను రాశాను, మీకు తెలుసు. ఏంటంటవి? పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు. దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము ముందర పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు అన్నాడు. ప్రియులరా, జీవము గల దేవుని పిల్లల సంఘం అది. జీవము గలవారు, మృత్యువును జయించిన క్రీస్తును నమ్మిన వాళ్ళ ముందు మృత్యువు నిలవదు. అంటే పాతాళలోక ద్వారాలు విశ్వాసులకు అని కుమారుడు సంతోష్ చెప్పాడు. అబ్రహాము సంతానం. అబ్రహాము గర్భాన్న ఇస్సాకు, ఇస్సాకు గర్భాన్న యాకోబు, యాకోబు గర్భాన్న 12 మంది గోత్రకర్తలు. ఆ 12 మంది గోత్రకర్తలలో యోధా గోత్రము ఎంపిక చేయబడింది. యోధా గోత్రంలో యేసు పుట్టాడు. ఈ యేసు వలన భూలోకములో ఉన్న సంతానములన్నీ ఆశీర్వదింపబడ్డాయి. క్రీస్తు వచ్చాడు కనుక సంఘము అనేది క్రీస్తు రావటంతోనే ఆరంభమైంది. సామ్రాజ్యాధినేతగా ఆయన నియమించాడు తండ్రి ఆయన్ని. ఆయన మాటలు విన్నవారు మృత్యువు వాళ్ళ మీద ఏ అధికారం కలిగి ఉండదు అని పాతాళలోక ద్వారాలు నిలువనేరవు దాని ఎదుట, సంఘం ఎదుట అనేది. పాతాళలోక ద్వారములు నిలువక చెరను చెరగా తీసుకొని పోయినా, అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనుష్యుల పాపాలకు బందీలై ఉండవలసిన పరిస్థితిలో మనుష్యుడు చేసే అక్రమాలకు అన్యాయాలకు బందీగా ఉండవలసిన నరుడు బంధకముల నుండి కాపాడబడాలి అంటే బంధకాలనే తీసుకువెళ్ళిపోయాడు. జైల్స్ లేవనుకోండి, సెంట్రల్ జైల్స్ అంటారు, సబ్ జైల్స్ అంటారు. ఈ జైల్స్ అనేవి లేవనుకోండి, కోర్టులు ఉండవు, న్యాయ వ్యవస్థ అవసరం లేదు. న్యాయ వ్యవస్థ లేదనుకోండి, పోలీసులు ఉండరు కేసులు రాయటానికి, మీ మీద ఎఫ్ఐఆర్లు రాయటానికి. పోలీసులు ఉండకపోతే న్యాయస్థానాలు ఉండవు, న్యాయస్థానాలు ఉండకపోతే జైళ్ళు ఉండవు. మరి అప్పుడు నేరస్తులు క్రీస్తు వచ్చినంత వరకు బంధింపబడిన, పాపముల చేత బంధింపబడిన, మీ పాపముల చేతను మీ తప్పిదముల చేతను మీరు మరణించిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని తన రక్తముతో లేపాడు, బ్రతికించాడు అని బైబిల్లోని సారం. కనుక యేసుక్రీస్తు వారు మన పాపాలకు క్షమను ప్రసాదించి అసలు ఈ కారాగారాలే లేకుండా, మిమ్మల్ని బందీలుగా బంధించకుండా, కారాగారే లేకపోతే న్యాయ వ్యవస్థే లేదు కనుక, న్యాయ వ్యవస్థే లేదు కనుక పోలీసులు ఉండరు కనుక, క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారందరూ కూడా పాతాళానికి వెళ్ళవలసిన అవసరత లేదు కనుక ఈ చెరను చెరగా తీసుకుపోయాడు. మరణాన్ని, క్రీస్తు మరణాన్ని జయించి మరణం లేకుండా చేశాడు. మన ఆత్మీయ జీవితానికి సుమండి, శరీరానికి కాదు. ఎందుకంటే శరీరానికి వచ్చిన మరణం ముందు గురించి మనం ఆలోచిస్తే ఒక మంచి మాట చెప్పాడు దేవుడు. ఆదికాండంలో మరి ఆదామవ్వలతో మాట్లాడుతూ దేవుడు అన్న మాట, ఆదామవ్వలను పిలిచి ఒక మాట అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు. అక్కడ అమరత్వం అనేది ఉంది. ఆదామవ్వలు తప్పు చేయకముందు భూమి మీద కాలములో లేనివారుగా కనిపిస్తారు మనుష్యులు. కాలం, కాలం అంటే మీ జీవితకాలం, మానవ జీవితకాలం. ఆదాము అవ్వల మొదటి మానవ జీవితానికి ఉన్న కాలం ఏంటో తెలుసా? మరణము లేని కాలం.
శరీరంగా, ఆత్మీయంగా కూడా. అమరులు. ఏదేనో అన్నాడు, అక్కడి నుంచి విస్తరింపజేశాడు దేవుడు. ఈ భూమి అనే ఈ ఆయన చేసిన ఈ నేలపై మనుషులను విస్తరింపజేశాడు. మొదటి మానవులకిచ్చిన వరం అమరత్వం, ముగింపు లేని జీవితం. శరీరానికే ముగింపు ఉండకుండా, చావనేది లేకుండా ఆయన మనిషిని చేశాడు, ఆదాముని. అందుకే ఆయన ఆదాముతో మాట్లాడుతూ ఆ పండు గురించి చెబుతాడు భార్యాభర్తలతో. ఏమని? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అందరు తీయండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుమున నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అనేది శరీరానికి అప్లై అయింది, ఆత్మకు అప్లై అయింది. అంటే మానవ దేహంలో రెండు ఉన్నాయి. ఒకటి శరీరం, దాన్ని నడిపించి తండ్రి నుంచి వచ్చిన జీవం అంటే నువ్వు. నేను అనేది ధరించుకున్న ఈ దేహాన్ని మీరు చూస్తున్నారే తప్ప నన్ను మీరు చూడలేరు. దీనికి మంచి ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయారనుకోండి, ఆయన చనిపోకముందు దేహములో ఉన్నాడు. ఒక ఆయన చనిపోయాడు, ఆయన చనిపోకముందు దేవుడు ఆయనకిచ్చిన దేహంలో ఉన్నాడు కనుక ఆయన్ని మనం చూసాం. ఆయన్ను చూస్తూ ఉన్న ఈ జనం ఆయన మరణించిన తరువాత ఆయన శవాన్ని చూడడానికి వెళ్తాం. అప్పుడు మనం అంటాం, ఈయన మనకిక లేరు అంటారు. మన పదప్రయోగం అది. సమాజంలో, ప్రపంచంలో ప్రతి మనిషి మాట్లాడే మాట, భాష, ఈయనిక మనకు లేరు. భార్యను అడిగితే ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారమ్మా అని అడుగుతారు. ఒక 10 ఏళ్ళు అయింది అంటారు. ఆయన చనిపోయేప్పటికి 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళని వెళ్ళిపోయారు కానీ ఏమైపోయారో తెలియదని ఎవరు అనరు. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వీటికి సమాధానాలు ప్రపంచం చెప్పదు. అసలు ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థుల వారు చెప్పే పదం ఏంటంటే, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి చచ్చిపోతే? శరీరంలో ఉన్నప్పుడు శరీర నడవడిక చేత మనిషి సమాజంలో చెడిపోతున్నాడు, అంతే కదా. శరీరము దాని నడవడి, పుట్టినప్పుడు పసివాడు, వాడికి ఏం తెలీదు, ఏం చెప్పడు, అబద్ధాలు ఆడడు, దొంగ చూపులు చూడడు, తప్పుడు మాటలు వినడు, ఆకలితే ఏడుస్తాడు, పాలిస్తే కడుపు నిండి నిద్రపోతాడు. ప్రశాంతమైన జీవితం అది బాల్యం. ఈ బాల్య దశ శరీరం చాలా మంచిది. కానీ ఈ శరీరం పాపమేలుతున్న ఈ లోకంలో ఎదుగుతున్న కొద్దీ సమాజాన్ని చూసి, తన చుట్టూ ఉన్న మనుషులను చూసి మనిషి మారిపోతూ ఉంటాడు. అంటే శరీరం పాడైపోతుంది. పాడైపోవడానికి కారణం ఆత్మ కాదు. ఆత్మను లోపల ఉంచుకున్న ఈ దేహం ఆత్మను ఆడింపచేస్తుంది, వినేటట్టు చేస్తుంది. చాలామంది భార్యలకు కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉండమని నేను అంటం లేదు. భార్యకు పాలకుడువు నువ్వు, భార్య నీకు కట్టుబడి ఉంటుంది. భార్య నీకు కట్టుబడి ఉంటుంది భర్తకు. ఎందుకంటే సహధర్మచారిణి అన్నారు. అంటే నీవు చేస్తున్న సేవాభావాలతో కూడిన కార్యక్రమాలలో నీకు సహకారిగా ఉంటుంది అని అర్థం.
నీకు అధికారిగా ఉంటుంది అనేది మాత్రం బైబిల్లో లేదు. కనుక స్త్రీ పాలన అనేది కానీ ఆరంభం అయితే మానవ జీవితంలో భర్త స్త్రీని సహకారిణిగా చూడాలి తప్ప రాణిగా చూడకూడదు. భర్త సేవకుడుగా మారకూడదు. అలాగే ఆత్మను దేవుని నుంచి వచ్చినటువంటి ఈ భాగాన్ని ఈ దేహం మార్పు చెందించింది. తన మాట వినినట్టుగా చేసింది ఆత్మని. ఆత్మ వింటుందా అంటే వినదు, దానికి ఇష్టం ఉండదు. అది ఎలాగో మన దేహంలో ఉంది కనుక, అది ఏ విధంగానైనా దేవుడు దాన్ని దేహంలో ఉంచాడు కనుక జీవం ఇస్తుంది తప్ప జీవక్రియ మాత్రం నీకు ఇవ్వదు. అది నీ ఇష్ట ప్రకారం నడిపిస్తూ ఉంటావు. ప్రియులరా, ఈ దేహములో ఉన్న ఈ జీవం జీవంగానే ఉంది, కానీ అది వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. అది విడిచి వెళ్ళిపోయే రోజు, దాన్నే చావు అని పేరు పెట్టారు. అది వెళ్ళిపోయింది అనుకోండి, కళ్ళుండి చూడలేదు ఈ దేహం, ఈ శవం. చెవులుండి వినలేదు ఈ శవం. నోరుండి మాట్లాడలేదు ఈ శవం. అంటే శవం సామాన్యమైనది శరీరం. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన మాటల్లో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. ఆత్మయే జీవింపచేయుచున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63. ఆత్మయే శరీరాన్ని జీవింపచేస్తుంది. ఆత్మయే శరీరాన్ని జీవింపచేస్తుంది. శరీరము కేవలము మరి శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ జీవింపచేస్తున్నందుకు ఆత్మ ఇచ్చే హెచ్చరికలను పాటించాలి, శరీరం నడుచుకోవాలి తప్ప తన ఇష్టాన్ని తన పెత్తనాన్ని ఆత్మ మీద చూపించకూడదు. ఏమండి? కనుక ఆత్మ పైనుండి వచ్చింది. కాలము లేని లోకములో నుండి కాలమున్న లోకంలోకి వచ్చింది. కాలము లేని లోకం దేవుడున్న లోకం. దేవుడికి కాలం ఉందా? దేవునికి కాలం లేదు. ఏం పేరయ్యా నీ పేరు? ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు అని మోషే అడిగాడు దేవుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు, ఉన్నవాడను. కాలం లేదు. ఏ కాలంలోనైనా ఉన్నవాడను, ఏ కాలంలోనైనా ఉండేవాడను. గత కాలంలో ఉన్నాను, వర్తమాన కాలంలో ఉన్నాను, భవిష్యత్ కాలంలో ఉంటాను. ఉన్నవాడను. నాకు ప్రారంభం లేదు, నాకు అంతం లేదు. మనకి పరలోకంలో పుట్టుక కాలం ఉంది. దేవుని సంకల్పంలో భూమి పునాదులు వేయబడకముందే, ఈ విశ్వం పుట్టకముందే, జగత్తు పుట్టకముందే మనము ఉన్నాము. ఉన్న వానిలో ఉన్నాము. కాలము లేని లోకంలో దేవునిలో ఉన్నాము. యోబు గ్రంథంలో దేవుడు అంటాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు సంతోష్ నువ్వెక్కడ ఉన్నావు? రాజేంద్ర నువ్వెక్కడ ఉన్నావు? యోబు నువ్వెక్కడున్నావు? అప్పుడు ఆయన అంటున్నాడు, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసిన భూమికి పునాదులు వేశాను అంటే భూమికి పునాదులు వేయటం ఏంటి? యూనివర్స్ కదా. రైట్. ఏదైనా పునాది మీద నిలబడుతుంది. ఏదైనా పునాది మీద పునాది వెయ్యాలి, మూలరాతిని వెయ్యాలి. అంటే విశ్వానికి మూలరాయి పునాది భూమ 100%. శాస్త్ర ప్రపంచం రీసెంట్గా కళ్ళు తెరిచింది. ఎర్త్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది యూనివర్స్. భూమి విశ్వానికి పునాది, మధ్యలో ఉంది.
ఒకప్పుడు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని అమాయకులైన శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అది తప్పని మిగిలిన తరాలలో వచ్చిన శాస్త్రవేత్తలు సూర్యకేంద్ర సిద్ధాంతం కాదు, భూకేంద్ర సిద్ధాంతమే కన్ఫామ్ అని ఒప్పేసుకున్నారు. వాళ్ళు ఎవరు ఏది చెప్పినా బైబిల్ నుండి కాపీ చేసిన విషయాన్ని ఏ చరిత్రకారుడు కానివ్వండి, ఏ శాస్త్రవేత్త కానివ్వండి బయట పెట్టలేదు. ఎందుకంటే వాడి పేరు పోద్ది. సినిమా ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, రచయితలు కానీ ఎవరైనా ఒక మంచి పిల్లాడు కథ రాస్తే, ఒక మంచి కథ, సినిమా కథ రాశాడు అనుకోండి, ముందు ఈ పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరికి, సపోజ్ దాసరి నారాయణరావు దగ్గరికి ఒకప్పుడు ఉండేవాడు, పోయాడు. దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళగానే మరి ఏంటయ్యా నీ కథ ఎంత ఇమ్మంటావు అన్నాడు. అంటే కథ రచయిత దగ్గర నుంచి కొనేసుకుంటాడు. ఎందుకు కొనేసుకుంటాడంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత దాసరి నారాయణరావు అని వస్తుంది స్క్రీన్ మీద. అసలు కథ రాసింది దాసరి నారాయణరావు కాదు. ఈరోజు సినిమా కవులు అందరూ కూడా కాపీడ్ పర్సన్స్. ఎవరో బుర్ర పెట్టి ఒక కథ రాస్తే ఆ కథను వాళ్ళు కొనుక్కొని సర్వ హక్కులు వీళ్ళు తీసేసుకొని వాడి నామరూపాలు లేకుండా పేరు బయటకు రాకుండా పడేసి వీడి పేరు, వీడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుకున్న ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ మీకు చెబుతున్నాను. 100% రైట్. శాస్త్రవేత్త కూడా అదే, చరిత్రకారుడైనా అదే. ఎవడైనా చేసేది బైబిల్లో కాపీ రైట్స్ తీసేసుకున్నాడు. అసలు కాపీ రైట్స్ దేవుడి నుంచి కొనాలి, కానీ దేవుడు అమ్ముకోడు కదా. నా పేరు చెప్పరా చాలు, నా పేరు చెప్పు చాలు, నువ్వు నాకేమిస్తావు, నీ దగ్గర ఏముంది ఇవ్వటానికి, నన్ను చూడు, నా పేరు చెప్పు, దట్స్ ఆల్ అంటాడు ఆయన. కానీ వీళ్ళేం చేశారు, దేవుడి పేరు చెప్పరు. సర్ ఐజక్ న్యూటన్ అని సంతకం పెట్టాడు. సర్ ఐజక్ న్యూటన్. సింహగర్జన చూస్తే ఈ కాపీయిస్టులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి గురించి రాశాను. ఎప్పటికున్న లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ సైంటిఫిక్ మూమెంట్స్. ఎందుకంటే కాపీ రైట్స్ దేవుడివి. హిమాలయాలు తీసేసి నీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది అనడానికి వీడి బాబా, వాడి బాబు హిమాలయ పర్వతాలను కట్టాడా, చేశాడా? ఏమండి, ఒక అగ్నిపర్వతం బదలైపోవడం తీసి వాడు ఒక చక్కటి ఫోటోగ్రఫీ చేసి సమాజానికి అందిస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి ఇది, ఈ సీను, ఈ సీనరీ అంటాడే కానీ ఎవడు చేశాడు అది? ఈరోజు మనం ఈ వైరల్ మీడియా, వైరల్ ఏ విషయమైనా వైరల్ అవుతుంది. ఈలోగా వాస్తవాలను మనం ఇది బైబిల్లో ఉన్నదే కాపీ చేశారు అని చెప్పడం వల్ల యూట్యూబ్ వాడికి మన వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు. మన వాళ్ళంతా ఎవరు? మన ఎత్తుకు రాలేక మన ఎత్తును దించాలని వాళ్ళు ట్రయల్స్ వేస్తున్నారు. అందుకే యూట్యూబ్లో ఏదైనా మన వాస్తవికతను ఈ క్లిప్పులో కానీ మనం వేస్తే మీకు కాపీ రైట్ లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అంటాడు. ఏ కాపీ రైటరా? రోడ్డు మీద పరిగెత్తించి కత్తితో పొడిచి చంపేస్తుంటే పక్కనున్న పోలీసుడు కూడా ప్యాంట్ తిప్పి పరిగెత్తిపోతున్నాడు. దేనికున్నారు మీరు? మీరు రక్షక భటులా? రక్షక భటులు కాదు, వాళ్ళు పిరికి పందలు వెళ్ళిపోతున్నారు. ఏమండి, చెప్పి చేస్తున్నారు, చంపేస్తానని ప్రజల మధ్య అని చంపుతున్నారు. ఇవి మనం క్లిప్స్లో చూపించి మనుషుని తాలూకా నైజాన్ని ఈ సమాజానికి అమాయకులైన గొర్రెల్లాంటి ప్రజలకు చూపిస్తుంటే యూట్యూబ్ వాడికి కంప్లైంట్లు ఇచ్చి ఇతని మాటలు ప్రపంచానికి వినిపించకండి అని బంద్ చేస్తున్నాడు యూట్యూబ్ వాడు. యేసుప్రభు అంటాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి చెప్పండి. అంటే ప్రపంచంలో ఉన్న సుమారు 200 దేశాలకి మనం చెబుతుంటే, మనం చెబుతున్నవి తట్టుకోలేని ప్రపంచ దేశాలలోని జ్ఞానులు కాదు వాళ్ళు, ఇంటలెక్చువల్స్ కాదు వాళ్ళు, అజ్ఞానులు మన క్లిప్స్ లేక మన మెసేజెస్ సమాజంలోకి వెళితే మన ప్రభుత్వాలు పడిపోతాయి, మన పెద్దరికం పడిపోతుంది, మన దోపిడీలు పడిపోతాయి, మన హత్యలు దెబ్బతింటాయి అని కాపీ రైట్స్ మనల్ని అడిగి
చెప్పకుండా ఒక వార్నింగ్ ఇచ్చేసి మొత్తం తీసేస్తున్నాడు. యూట్యూబ్లో మనం పెట్టినవన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాడు. ఒకవేళ మీ డాడీ గళం విప్పి మాట్లాడుతున్న బైబిల్లోని ప్రతి వాస్తవానికి మనిషి అనేవాడు అడ్డుపడతాడు. ఎందుకంటే సాతాను సింహాసనం అన్న చోటని చెప్పాడు కొడుకు. సాతాను సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఎలాగే లేదు, తన్ని తోచేశాడు దేవుడు. పరలోకంలో దానికి సింహాసనం లేదు. మరి ఎక్కడ పెట్టుకుంది సింహాసనం? భూమి మీద. భూమి మీద సింహాసనం ఎందుకు పెట్టుకుంది? మన కోసం. మనమేం చేస్తున్నాం? దానికి సాగిలు పడుతున్నాం. ఏమండి, ప్రకటన గ్రంథంలో రాస్తూ 13వ అధ్యాయంలో ఆ చివరి భాగానికి వెళ్తుంటే మీదనే ఆ మృగం దాని విగ్రహాన్ని మనుషుల చేత చేయించి దానికి పూజించాలని, నమస్కరించాలని, అప్పుడు అది మీకు ఒక కోడ్ ఇస్తుందని, ఒక పిన్ కోడ్ మీకు ఇస్తుందని, ఆ కోడ్ బట్టి మీరు లావాదేవీలు, మోసాలు, దగాలు, దందాలు చేయొచ్చని. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం నుండి చదువమ్మా. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమును భూమియు దానిలో నివసించే మానవులు నమస్కారము చేయాలట. అది బలవంతము చేయుచున్నది. అది బలవంతం చేస్తుంది. నమస్కరించు, 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 దానికి నమస్కరించు. మరి దానికెందుకు నమస్కారం? కిందనే 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు మాట్లాడాలి. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారి మీద హతము చేయునట్లు, వారిని చంపేసేటట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడింది. ఎవరిచ్చారు? దేవుడిచ్చింది కాదు, ఘట సర్పం ఇచ్చిన పవర్ అది. దాని కింద ఒక మృగం వచ్చింది, క్రూర మృగం. దానికి క్రూర మృగంగా నటించిన గొర్రె కొమ్ములు ఉన్నటువంటిది ఒకటి వచ్చింది. అదే అవర్ కరెన్సీ. ప్రతిమకు నమస్కారం. అది ఏ దేవుడు ప్రతిమను చేయవలెనని కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయాలి. అది భూనివాసులతో చెబుతుంది, ప్రతిమను చేయండి. కత్తి దెబ్బ తిని ఓడిపోయి క్రీస్తు చేతిలో డ్యామేజ్ అయిపోయిన ఈ దీనికి ప్రతిమను చేయాలా? యేసుక్రీస్తుకి ముందు వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఎక్కడ తీసుకెళ్ళిందట? భూలోకం అంతయు ఒక నిమిషములో చూపించిందట. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ. గూగుల్ మీద రాశాడు మనోడు పాట. గూగుల్ మీద పాట రాశాడు. గూగుల్లోకి వెళ్తే ప్రపంచం అంతా చూస్తాం మనం, అంతేనా? గూగుల్లోకి వెళ్తే ప్రపంచం అంతా చూస్తాం. గూగుల్ ఎవరిది? అసలు ప్రపంచమే లేకపోతే గూగుల్ ఎందుకు రాస? గూగుల్ పదండి గూగుల్లోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళవా మరి? బైబిల్లోకి రావా? ఇటు పైకి వెళ్ళిపోతానంటావేంటరా? గూగుల్లోకి వెళ్తే మనకు అన్నీ దొరికిపోతాయండి. మరి బైబిల్ దొరకదా? బైబిల్లోకి వెళ్ళవా? ప్రజలను బలవంతం చేసిందట. దాని ప్రతిమను మీరే చెయ్యండి. మీరే చెయ్యండి, మీరే మొక్కండి, మీరు మొక్కపోతే వేసేస్తానంటుంది. ఏంటండి రూలు? అసలు అందులో ఉన్న నాలెడ్జ్ విన్నారా మీరు? ఏమంటుంది? క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెబుతుంది. అంటే రికమెండేషనా, రిక్వెస్టింగా చెబుతుంది. ఆర్డర్. ప్రతిమ చేయి. ఇలా ప్రతిమ చేయించుకున్నవాడే అరణ్యానికి వెళ్ళి నరక వేయబడ్డాడు నెబుకద్నెజరు.
ద ఫస్ట్ కాంకరర్ ఇన్ ది హిస్టరీ, నెబుకద్నెజరు. ప్రతిమను చేయవలనని బలవంతము చేయుచు, చూసారా, బలవంతం చేస్తుందట. చేశారండి, ప్రతిమను చేశారు. ఏ ప్రతిమ అనుకున్నారు? జోబిలో ఉన్న 2000 రూపాయల నోటు, జోబిలో ఉన్న 2000 రూపాయల నోటు అది. ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పి భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఏంటి, కరెన్సీ మనిషిని మోసం చేస్తుందా అండి? ఆదరిస్తుంది, గొప్పవాణ్ణి చేస్తుంది, పేరు ప్రఖ్యాతులు పెంచుతుంది, చివరిగా చంపేస్తుంది. దీని మాయ మీకు తెలియదండి. దీని మాయ ఒకని కలిమి అతని జీవానికి మూలం కాదన్నాడు యేసు. ఒకని కలిమి కొండ మీద కూతునైనా దించుతుంది అంది దాని సైకాలజీ. కరెన్సీకి ఎంత విలువ ఉందండి? ప్రతిమను చేయవలెనని, దానికి భూనివాసులు పూజించాలని చెబుతూ మాట్లాడునట్లును ఆ ప్రతిమ మాట్లాడుతుందట. ఏంటండి, ఏ ప్రతిమ అయినా మాట్లాడుతుందండి. ఒకవేళ ఎన్నో మన హిందూ దేశంలో ఉన్నాం కనుక ఎన్నో ప్రతిమలు ఉంటాయి. ఒక శివుడు ప్రతిమ ఉంటుంది, ఒక ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుంది, ఒక కృష్ణుడు ప్రతిమ ఉంటుంది, ఏమండి, ఒక బ్రహ్మ ప్రతిమ ఉంటుంది. అవి ఏమైనా మాట్లాడతాయండి? పాపం వాళ్ళు కూడా ఎప్పుడు అనరు ఇవి మాట్లాడతాయని. అన్నారండి ఎవరైనా? అవే మాట్లాడవండి. అవి మాట్లాడకుండా, వీళ్ళు కూడా మాట్లాడకుండా సైలెంట్గా దండం పెట్టి తలదించుకొని వెళ్ళిపోతారు. కానీ ఇది సృష్టించిన ప్రతిమ మాట్లాడుతుంది. ప్రతిమ మాట్లాడుతుంది. ఇంకేం చేస్తుందండి? ఎవరైతే ఆ మృగానికి, ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యరో హతము చేయనట్లు లేపేటివే నిన్ను. పాపం ఎంపీ అండి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి ప్రక్కన కూర్చుంటే మాట్లాడాను కడపలో. మీరు పార్లమెంటు సభ్యులు కదా, కులం అనేది మనిషికి వచ్చింది, మనిషి వృత్తిని బట్టి పెట్టుకున్నాడు, లేదు ఇంకో దాన్ని బట్టి పెట్టుకుంటాడు. నమ్మకం అంటే మతం అని మీరు పేరు పెడుతున్నారు, మతం అంటున్నారు. ఆ నమ్మకం, ఈవేళ నేను యేసుని నమ్మాను, రేపు పొద్దున్న కృష్ణుని నమ్ముతాను, అవతల నాడు నాస్తికుడిని అయిపోతాను. నా విశ్వాసం మారుతుందే తప్ప, నా నమ్మకం మారుతుందే తప్ప కులం ఎందుకండి మారుతుంది? వివేకానంద రెడ్డి గారు ఒక ఎంపీగా మీరు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో అని అడిగానండి కడపలో. ఆయన అండి ఆయన మాట్లాడ్డావు. ఆయన చచ్చిపోయినంత వరకు మాట్లాడలేదు. కానీ అతను చంపేసింది అదే. 200 కోట్ల దందా బెంగళూరు. నమ్మకమైన వారే వెనక తలుపు తీశారు. దందాలో వాటాదారులైన వారే గొడ్డలతో నరికారు. ప్రతిమ మాట్లాడునట్లును, ప్రతిమకు నమస్కారము చేయకపోతే నరికేస్తాడు. దానికి అధికారం ఇవ్వబడింది. డబ్బుకు అంత అధికారం అయిందా? మాట్లాడుతుందా? ప్రతి మాట 2000 రూపీస్ నోటు మీద ఐ ప్రామిస్ నేను వాగ్దానం చేస్తున్నాను. ఎవరంటున్నారు? ఇది నోటు మాట్లాడుతుంది. ప్రతిమ, ఇది ఎవరు చేశారు? ఈ ప్రతిమని నరేంద్ర మోడీ గారు. ఈ ప్రతిమను ఎవరు చేశారు? భూనివాసులు చేయమని చెప్పింది అది. మోడీ 2000 చేసావంటే బ్లాక్ మనీ అంతా కొట్టేయచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద కంటైనర్లో మోసుకెళ్ళడం ఏంటి? లక్షల రూపాయలని ఒకే కంటైనర్లోనే కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు 2000 రూపీస్ కానీ దించావంటే. ఆ ప్రతిమ అలాడది. అమెరికా వాడికి ఇంకా ముందు చెప్పింది $10 మిలియన్, $1 మిలియన్ ఒక పేపరే.
లక్షలాది రూపాయలు పెట్టుకొని తిరుగుతాడు, లక్షలు కరెన్సీ. చూసారా అది ఎంత తొందరగా ఎంటర్ అయిపోయిందో. కరెన్సీ గురించి మాట్లాడితే ఒప్పుకోవట్లేదండి ఎవరు. మన దేశం ఒప్పుకోదు, మన నాయకులు ఒప్పుకోరు, ఇలా కొట్టుకుంటూ ఉంటారు. I promise, ఎవరితో వాగ్దానం చేస్తుంది అది? స్టేజ్ ముందు కూర్చున్న మీ అందరితో 115 కోట్ల మంది ఉన్న భారతీయులతో మాట్లాడుతుంది. అదేమని? I promise నేను వాగ్దానం చేస్తున్నాను, to pay the bearer ఈ డబ్బుని The sum. తీసుకొచ్చిన వాళ్ళకి అందజేస్తాను. the sum of 2,000 rupees. 2,000 రూపాయలు మీకు నేను అందజేస్తాను. నేను మారని దానని కాదు, నేను మాట మీద నిలబడే దానను, నిన్ను చివరికి ముంచే దానను. అది ఇచ్చేయాలి కిందని, సంతకం మీదనే. ఇప్పుడు చదవండి. మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు. ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని నువ్వు దండం పెట్టకపోయావా, వారిని హతము చేయునట్లును హతము చేస్తుంది నిన్ను. దానికి అధికారం ఇవ్వబడింది. దానికి అధికారం ఇవ్వబడింది. 200 కోట్లు దందా మొత్తం మనకి వాటా ఇవ్వకుండా అంతా ఇతనే తీసుకుంటాడా? ఒకవేళ రాత్రికి ఇతను లేపేస్తే లేపేసింది. ఎలాంటి ఐడియాలు ఇస్తో తెలుసండి అది. కరెన్సీ ఇచ్చిన ఐడియాలు ఘటసర్పం నోట నుండి వచ్చినవండి. అవి చంపేయటమే దాన్ని. ఎవరిని మృంగుదునా అని వెదకచ్చు తిరుగుచున్నది. ఏమండి వీళ్ళందరిని ఎందుకంటున్నా తెలుసా? వాళ్ళ మూర్ఖత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం వైపు నడిపిస్తుందంటే. వాళ్ళతో మనం ఏదో మన ఇంటి ముందు ఓటు అడగడానికి వస్తారే, ఓటు అడగడానికి వస్తారు. అప్పుడు ఎంత చక్కగా చిలక పలుకులు, అమ్మా ఏ కష్టమైనా మీ పక్షాన్ని నేనున్నాను, ఇంటికి వస్తే లేనని చెబుతాను, కలవటం కుదరదని చెప్తాను. అయ్యగారు హైదరాబాదులో ఉన్నారంటాం, లేకపోతే ఢిల్లీలో ఉన్నారు, లేకపోతే విదేశీ పర్యటనలో ఉన్నారు. మన హోమ్ మినిస్టర్ గారు ఒక లేడీ అండి, ఏం పేరండి ఆవిడ పేరు? సుచరిత. రాజధానిలో రైతులు చచ్చిపోతే బొంబాయి వెళ్ళిందట. ఎందుకు నాకెలా తెలుసు అనుకున్నారా? మన పిల్లలు వెళ్ళారు ఇక్కడికి రమ్మని చెప్పడానికి. ఆమె ఎవరు? క్రిస్టియన్, ఒక క్రిస్టియన్ నాయకురాలు. అమ్మ రామ్మ, ప్రజలు అవయవాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అమెరికాలో ఒక ఆమె చనిపోతూ తన అవయవాల్ని 9 మంది, తన ఆర్గాన్స్ని 9 మందికి ఇస్తే ప్రాణాలను నిలబెట్టింది ఆమె చచ్చిపోతూ. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, జైశాలి పిడి సుందర్రావు పిల్లలు 1,000 మంది తమ అవయవ దానం చేయటానికి ముందుకొస్తున్నారు. ఇండియన్ హిస్టరీలో 800 మ్యాక్సిమం అండి ఇది, అంతే. 800 మందే అవయవ దానం చేశారు. 800 మంది ఒకేసారి 1000, 2000 నా పిల్లలు సంతకాలు పెట్టడానికి మీరంతా సిద్ధమయ్యారు. మొట్టమొదటి సంతకం నేనే చేశాను మీ ముందు. నేను మరణించిన తరువాత నా నేత్రాలు, నా గుండె, దిస్ ఈజ్ అ లైన్ హార్ట్. నా గుండెను ఇవ్వండి ఎవరికైనా. నేను మరణించే ముందు నా పిల్లలు చెబుతారు, మా డాడీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు అని. ఢిల్లీ నుంచి వస్తారా? వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. విజయవాడ నుంచి, రాజధాని నుంచి వస్తారా? వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇదిగో మీ అందరి పక్షాన 1000 మంది నా పిల్లల ముందు సంతకం పెట్టాను, నేను నా అవయవదానం చేస్తానని. నా కళ్ళు పనికొస్తాయా? తీసుకోండి. నా గుండె పని చేస్తుందా? తీసుకోండి. నా కిడ్నీలు పని చేస్తున్నాయా? తీసుకోండి. కిడ్నీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయండి నావి. 71 ఇయర్స్. ఎందుకంటే నేను తాగుబోతును కాదు, తిరుగుబోతును కాదు, దొంగను కాదు, దోపిడీ వాడిని కాదు. అందుకే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. దేవుని కొరకు వాడబడే ఏ ఆర్గాన్ అయినా, ఏ అవయవమైనా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. రాత్రి నా వీరాభిమాని వేదిక మీదకి వచ్చాడు. బాగా వంగిపోయాడు, నలా తల పండింది, బాగా సన్నం అయిపోయాడు. ఆయనతో ఒక మాట అన్నాను, వయసు ఎంత నాన్న మీకంటే? 63 సార్ అన్నాడు. నాకంటే చిన్నవాళ్ళు ఏంటి ఇలా అయిపోయారు అన్న. బాధ అనిపించింది.
ఎందుకంటే మన దేహాలను మరొకరికి పనికి రాకుండా పాడు చేస్తుంది ఈ సమాజంలో. అది ఈ తప్పుడు కార్యక్రమాలను రేకెత్తించి, రైతు వెళ్ళాడు, ట్రాన్స్ఫార్మర్ ఉంది, హై పవర్ వైర్స్, అవి రైతు సమస్యలు తీరటం లేదు, నేను ఇప్పుడు ఈ సమస్య తీరకపోతే నేను బ్రతుకున్న అనవసరం అని టక్కున రైలు ఆ రెండింటిని పట్టేశాడు వైర్ని. టప్పన మండిపోతూ కింద పడిపోయాడు. ఆరోగ్యకరమైన నీ అవయవాలను రాక్షసత్వంగా మారిన రాజకీయాలకు సమర్పిస్తావా? అవయవాలు లేక అలమటిస్తున్న అనేకులు మృత్యుముఖంలో పోరాడుతున్నప్పుడు వాళ్ళకిస్తావా? ఒక రైతన్నా ఎంత తప్పు చేస్తున్నావు? చంద్రబాబు మాటలు విని ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఇలాంటి కార్యక్రమాలు చేపడతారా మీరు? మీ రైతులు చంపుతున్నాడు, చంద్రబాబు పట్టుకోమనండి ఆ వైర్లని. పట్టుకోడు, మిమ్మల్ని పట్టుకొనిస్తాడు, మిమ్మల్ని చంపుతాడు. పోనీ వాళ్ళ బాబు ఉన్నాడు ఒక అబ్బాయి, ఆయన్ని అసలు స్విచ్ అయినవాడు ఆయన్ని. పిడి సుందర్రావు ఎవడికి లోబడడు, తల దించడు, ఎవడికి భయపడడు. రాజధానిలో రైతుల గోల జరుగుతుంటే బొంబాయిలో కూతురుని చూడడానికి వెళ్తావా? ఎందుకు వెళ్తావు అక్కడికి? రైతులు ఓట్ల గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చుట్టూ తిరిగారే. ఈరోజు వాడు రోడ్డు ఎక్కితే పోరు కనీసం వినాలి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు. ఒక నాయకుడు, ప్రజల పాలకుడు, ప్రజల చేత ఎన్నుకోబడినవాడు, ప్రజల అవయవ దానం చేస్తావంటే పరుగులెత్తుకు రావలసిన నాయకులు వాళ్ళ ముఖ చిత్రాలు తగిలించా చూడండి రోడ్డు మీద. వస్తామని మాటిచ్చి కనబడకుండా పోయారండి. అదే నా ఫీలింగ్ ఈరోజు, నా ఆవేదన. ఎందుకు ఇలాంటి వాళ్ళని ఆహ్వానించాను అని. నా పిల్లలను వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుకుంటూ అమ్మమ్మమ్మమ్మమ్మ ఇలాంటి దానికి రాకుండా పోతామా అన్నవాళ్ళు కనబడకుండా పోయారు. అదే ఎలక్షన్ ముందైతే పిలవకుండానే వచ్చేస్తారు నా మీటింగులకి. వాళ్ళని పిలవండి మేము. ఏమండి పలానా ఆయన మినిస్టర్ గారు వేదిక మీదకి వచ్చి ఒక 2 మాటలు చెప్తారట, మీకు ఒక సాలువ కప్పి సమాధి చేయడానికి. నేను ఎందుకు ఇష్టపడినండి, మళ్ళా చెప్తున్నాను, ఈ పొలిటీషియన్స్ అంటే నాకు చాలా చాలా కోపం అండి. ప్రజలను మోసం చేస్తున్నారు, ఆ కరెన్సీ గురించి కకృతి పడుతున్నారు, కరెన్సీ గురించి కకృతి పడుతున్నారండి. 150 కోట్లు బీజేపీలోకి రావాలంటే ఒక ఎమ్మెల్యే, కర్ణాటక ప్రభుత్వం, ఎలక్షన్స్ టైం, గాలిబాబు, గాలి జనార్దన రెడ్డి ఒక ఎమ్మెల్యేని కొనడానికి 150 కోట్లు ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. అది వైరల్ అయింది, మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎవ్వరూ వెళ్ళలేదండి. ఒక 2-3 నెలలు పోనిచ్చారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. మళ్ళీ అక్కడికి ఈ కూటమి కూలిపోయింది, బీజేపీ రాష్ట్ర పాలన తీసుకుంది. అంటే మీ ఓటు చేత నెగ్గిన వాళ్ళు కోట్ల రూపాయలకు అమ్ముడిపోతారా? అసలు మీకుండాలరా బుద్ధి? ఇలాంటి వాళ్ళకా మీరు ఓటేస్తారు? మీ ఊర్లో మంచివాడు లేరా? ఎవ్వరూ మంచివాడు లేకపోతే నువ్వైనా మంచివాడుగా నిలబడొచ్చు కదా. ఓట్లు వేస్తారో వేయరో అని భయమా? మీ మంచితనానికి సమాజం తలదించుకుంటుంది. ఈరోజు జగన్, అతని పార్షియాలిటీగా నేను మాట్లాడటం లేదు, ఒక క్రైస్తవ్యానికి ఆయన ఒక గొప్ప అండగా కొండగా ఉన్నాడు. మన రాష్ట్రంలో ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నాడండి, అప్పులు చేస్తున్నాడండి. అప్పులు చేసి అమ్మ ఒడి అంటున్నాడు, కాలేజీ చదువుతున్న విద్యార్థులకు ఫండ్ అంటున్నాడు, ఎడ్యుకేషన్ ఫండ్ అంటున్నాడు, ఇంకా అన్ని వృద్ధాప్య పెన్షన్ అంటున్నాడు. ఎన్ని రాయితీలు! మరి 1-2 కాదండి, అధికారానికి వచ్చిన నెలలకే రాయితీలు ప్రకటించాడు. ఈజ్ ఎ లీడర్. ఆయన విన్నా వినకపోయినా, ఆయన వచ్చినా రాకపోయినా, ఆయన తాత నాకు తెలుసు, ఆయన నాయనమ్మ నాకు తెలుసు. ప్రియులరా, ఈ సాతాను మనుషుల్ని వంచింది, మినుగుదున అని తిరగడానికి వచ్చింది, మనల్ని ముంచడానికి వచ్చింది, మనల్ని చంపడానికి వచ్చింది. ఈ శరీరాన్ని మత్తు బానిసలుగా మార్చింది. రోమపత్రిక 6వ అధ్యాయము ఏం చేసింది? మీ అవయవాలను చూడండి. మీ అవయవాలను ఏం చేసింది? కంటికి కనిపించే వాటిని ఎలా చేసిందంటే, కనబడని లోపల అంతరింద్రియాలని ఎలాగ దిగజార్చిందో అస్సలు మనకు అర్థం కాదండి. అది ఆలోచిస్తే
రోమపత్రిక రోమపత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 13వ వచనం. 13. మీ అవయవములను మీ కనిపించనివి గుండె, కిడ్నీస్, లివర్, లోపలవి కనిపించిన అవయవాలు, బ్రతికించే అవయవాలు, అవి బ్రతికిస్తే చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. మీ అవయవాలను సాధనములుగా నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. పాపమునకు అప్పగించకండి. అదే జరిగిపోయిందండి, అదే జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన ఉన్నతమైన మన శరీర సంబంధమైన మాటలండి అవయవాల గురించి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. పాపానికి అప్పగించకండి. చేతులున్నాయని కత్తితో పొడి చేస్తావా? చేతులున్నాయని విషం కలుపుతావా? చేతులున్నాయని గొడ్డలతో చంపుతావా? కాళ్ళున్నాయని దారి కాస్తావా? పరిగెడతావా చంపటానికి? మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా ఉపయోగించకండి. మీ అవయవములను నీతి సాధనాలుగా నీతిమంతుడు అని చెప్పాడు చూసారా? నీతిమంతుడు వర్ధిల్లుతాడు అన్నాడు చూసారా? నీతిమంతుని గుడారం బలపరచబడుతుందని చెప్పారు చూసారా? నీతిమంతులు యథార్థవంతులు దాతృత్వము కలిగిన వారు అన్నదానం చేస్తారు, ప్రాణదానం చేస్తారు, జీవదానం చేస్తారు. చివరకు అవయవదానం కూడా చేయటానికి నా పిల్లలు చివరి ఘట్టానికి వచ్చారు ఈ సభలలో. మీ అవయవాలను నీతి సాధనాలుగా వాడుకోండి, దుర్నీతి సాధనాలుగా వాడకండి. నోరుంది కానీ అబద్ధం ఆడకు, కళ్ళున్నాయి కానీ దుష్ట చూపులు చూడకు, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. ఎదుట మనిషికి సహాయపడే విధంగా నీ జీవితం ఉండాలి. అలా మారిపోయిందండి ఈ దేహం, మార్చేసింది. ఆత్మ నీరసించిపోతుందండి. మీ ఆత్మ నీరసించిపోతుంటే దేవునికి శాంతి ఉండదటండి, మీకు శాంతి ఉండదు. ఎక్కడుందమ్మా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. అతడు వెనుక తీసిన ఎడల అతడు వెనుక తీసేశాడా? వెనుకొచ్చేసాడా? మంచి పని చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడా? దాతృత్వం జరగకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడా? త్యాగం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడా? అతని యందు నా ఆత్మకు సంతోషం. అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న నా ఆత్మ, అతని యందున్న నా ఆత్మ. మీలో ఉన్నది ఎవరి ఆత్మ? ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయింది దేహం? దేవుడిచ్చిన ఆత్మకు నువ్వు ఆయన ఇష్టాన్ని జరిగించకుండా వెనుక తీస్తే, ముందుని చదువమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. అతడు వెనుక తీశాడా? అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే అప్పుడు నీ దేహం ఎలా అయిపోద్ది? దుర్నీతి సాధనాలుగా. నువ్వు చనిపోతావు, నీ గుండె పాతి పెట్టబడుతుంది. నువ్వు చనిపోతావు, నీ కళ్ళు పాతి పెట్టబడతాయి. ఇవన్నీ మట్టి అయిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. కానీ ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక ఇండియన్ యాక్సిడెంట్ అయిన వెంటనే తన అవయవాలను దానం చేయగలిగింది, ధర్మం చేయగలిగింది. అమ్ముకోలేదండి ఆమె, దానం చేయగలిగింది. మట్టిలో పెట్టి మట్టిలో పూడ్చేస్తే మట్టిగా మారటానికి ఇష్టపడలేదు తన అవయవాలని. లేదంటే నిప్పులలోనికి పంపి కరెంటు బర్నింగ్లో ఆ ఫర్నెస్లోకి పంపించి బూడిద క్షణాలలో బూడిద చేసి ఆ బూడిద తీసుకెళ్ళి నదుల్లో కలపడానికి ఉపయోగించమని చెప్పలేదు. నువ్వు మట్టిలో కలుపుతావో బూడిదలో కలుపుతావో కలిపే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించు. మరి కొందరు ప్రాణాల అంచున పోరాడుతున్నారు, వాళ్ళకి దానం చెయ్యు. నిన్ను బ్రతికుండగా ఎవరొచ్చి నీ కళ్ళు నీ గుండె తీసుకోరు. నువ్వు చనిపోయిన ఆఖరి క్షణాలలోనే
నీ గురించిన సమాచారం ప్రభుత్వం వారికి అందజేస్తే వాళ్ళే వస్తారు నీ అవయవాలు తీయటానికి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన యేసుక్రీస్తు తన దేహాన్ని అర్పణ చేశాడు. నా రక్తము త్రాగి నా మాంసము తినువాడే నిత్య జీవము గలవాడు. నా రక్తం నా మాంసం ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం, వీటన్నిటికంటే ముందు ప్రజల రక్షణ భాగ్యం. ఆయన సిలువలో మరణించి త్యాగం చేశాడు. ఈ అవయవాన్ని వాళ్ళు ఉంచగలిగారండి ఆరోగ్యంగా. బ్రతికుండగానే శిరస్సుకు ముండ్ల కిరీటాన్ని వేశారు, బ్రతికుండగానే కొరడతో కొట్టారు, మాంసం మొక్కలు వీడిపోయినట్టుగా. బ్రతికుండగానే చేతులకు కాళ్లకు మేకులు వేశారండి శీలలో. బ్రతికుండగానే ఆఖరి క్షణంలో కూడా బల్లెంతో పొడి చేశారండి. బ్రతికుండగా గాయాలు చేసి చంపింది ఆనాటి మూర్ఖ సమాజం. బ్రతికుండగానే ఆయన చనిపోతూ మనకు నేర్పించింది, బ్రతికుండగా మన అవయవాలతో అనేక మందిని బ్రతికిద్దాం. ఆ బ్రతికిన ఆ కొద్ది కాలంలోనైనా యేసును తెలుసుకుంటాడేమో. చాలండి, ఒక 2 నిమిషాలున్నా చాలండి మనిషి మారటానికి. ఇక చనిపోతారు, శిలువలో దొంగలను చంపుతారు. యేసుప్రభు మరణించక ముందు ఆయనతో అంటున్నాడు ఒక దొంగవాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు అంటే ఆ క్షణం మరణించబోతున్నారు వాళ్ళందరూ, 3. నువ్వు మరణించక ముందు నీ త్యాగం, నీ బలియాగం అనేక మందికి జీవాన్ని పోయాలి. కానీ ఈరోజు ఈ దేహం దయ్యానికి లోబడింది, దయ్యానికి ఆలయంగా మారింది. దేవుడున్న ఈ దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేసింది. కనుక ఎవరు మంచిగా ఆలోచిస్తారండి? సమాజానికి పాఠాలు నేర్పించాలి. ఏ బడిలో చెప్పని పాఠం, ఏ గుళ్ళులో నేర్పించని పాఠం సమాజానికి నేర్పించాలని నడుం కట్టుకున్న లక్షలాది నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా నెట్టను చూస్తుంటే, నెట్టలో బలవంతులవుతుంటే నెట్టను కట్ చేయాలని శత్రువులందరూ కుట్ర పన్ని మాట్లాడుతుండగా ఆపేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తారు? ఏం ఆలోచిస్తున్నారు? మీరే నిర్ణయం తీసుకోవాలి. దేవుని పిల్లలారా, ఒక వాక్యం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము చివరిగా 19 నుంచి 22వ వచనం వరకు. 1 పేతురు 3వ అధ్యాయము 19 నుంచి 22. దేవుని దీర్ఘశాంతము, దేవుని సుదీర్ఘ శాంతం. దేవుడు చాలా శాంతి కాముకుడండి. ఆయన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన భూలోక నివాసుల దగ్గరకు అనగా చెరలో ఉన్న పాపముల చేత మరణించిన మనుష్యులు ప్రాణాలతో ఉన్నారు తప్ప అవన్నీ శవాలే. మీకు అసలు అది అర్థం కావాలి. చెరలో ఉన్న ఆత్మలు అంటే పాపము అనే చెరలో ఉన్నవారు, పాపం అనే చెరలో ఉన్నవారి దగ్గరకు ఆత్మరూపిగానే వెళ్ళింది వాక్యం. ఏ వాక్యం? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మానవలోకంలో 2000 years బ్యాక్ వచ్చింది. ఆ శరీరాన్ని ధరించుకొని పరలోకంలో ఉన్న ఆత్మరూపిగా సమాజం దగ్గరికి వెళ్ళి సేవ చేశాడు. అది ఎంతకాలం? ఆదాము నుంచి ఈనాటి వరకు మనం లెక్క పెట్టుకుంటే అబౌవ్ 6000 years. ఆత్మరూపిగానే వెళ్ళాడండి ఆయన, చెప్పటానికి, వినిపించటానికి, మరికొరి ద్వారా వినిపించటానికి. చెబుతున్న మాటలు నావి కావు, నేను నేర్చుకున్నవి కావు, దేవుడు రాయించినవి. కాపీరైట్ ఆయనదే, నాకేమీ లేదు. ఐఎమ్ ఓన్లీ ఏ స్పీకర్, ఐఎమ్ ఓన్లీ ఏ సౌండ్ పార్ట్. నేను
ఆయన వాయిస్ని, ఆయన మాటలను చెప్పటానికి వచ్చానంతే. నాకు ఇందులో గొప్పతనమే లేదు. కానీ ఇవి చెప్పటానికి కూడా నా ముందు పుట్టిన వాళ్ళంతా ప్రజలను మోసం చేస్తూనే వచ్చారు. ఈ గొప్పతనం ఆయనకు వెళ్ళాలి. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. జలప్రళయం వస్తుంది, చచ్చిపోతారు మీరంతా. ఆ ఓడలో కొందరా, భూమి మీద కొందరా? వాడలో కొందరైనా ఎక్కారు. వాడలో కొందరైనా. నువ్వు ఏ రూపిగా వెళ్ళినా కొందరే ఉంటారు. ఆ వాడలో కొందరు అన్నగా నువ్వు 800 మందో 8,000 మంది అంటావేమో అని, వాడకపోయారని అంటావని. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఏటి లక్షలు ఉండవలసిన ఆనాటి ప్రపంచంలో 8 ఎక్కారా? పెళ్ళి మరి నోవాహు కోడళ్ళ తల్లిదండ్రులు ఉంటారండి. 3 కోడళ్ళు కదా, వాళ్ళొక 6, వాళ్ళ కన్న తల్లులు తండ్రులు. మరి ఈ కోడళ్ళే కన్నారా వాళ్ళు? నోవాహుకి ఇచ్చిన 3 ఆడపిల్లలనే కన్నారా? 3 జంటలు చాలామందిని కానీ ఉంటారు. అంటే బంధువర్గం కూడా నమ్మలేదు, బంధువులు కూడా నమ్మరు. నేను మా చెల్లిని వదిలేశాను, మా అక్కను వదిలేశాను, మా వాళ్ళందరిని వదిలేశాను. ఏరా నీకు బైబిల్ అన్నం పెడుతుందా అనేవారు చాలామంది నన్ను చూసి. అవును, అన్నం పెడుతుంది. అన్నం పెట్టడం కాదు, నీకు ఒకటి తెలీదు, జీవాన్ని ఇస్తుంది. మాకు ఉంది జీవాండు, అది ఎంతో కాలం ఉండదు అన్నాను. వాళ్ళందరూ చచ్చిపోయారండి, వాళ్ళందరూ చచ్చిపోతారండి, చచ్చిపోతారు. ఆ ఓడలో కొందరే అనగా, అందరూ కాదు, కొందరే అనగా 8 మంది. నోవాహుకు వియ్యంకులు ఉన్నారు, 3 జంటలు, వాళ్ళు రాలేదు. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉన్నారు, రాలేదు. పాపం నోవాహు గారు తన కొడుకు కనిన 3 కొడుకులు, తన భార్య, తన 3 కోడళ్ళతోనే ఓడెక్కాడు. అంతే కదండి. అది మొదటి లెక్క. తర్వాత సొదొమ గొమొర్రా. ఈ లెక్క ఎంత? ట్విన్ సిటీస్లో ఎంతమంది ఉంటారు? హైదరాబాద్, సికింద్రాబాద్లో లక్షల మంది. సొదొమ గొమొర్రాలో లక్షల మంది అండి. సారవంతమైన నేల. అంతకుముందు నాటున్నావు, ఇప్పుడు గడ్డి మొక్క కూడా లేదు అక్కడ, గడ్డి కూడా లేదు. ఇప్పుడు గడ్డి కూడా లేదు. టుడే అగ్నిగంధకాలు కురిశాయి. లోతు భార్య, లోతు మొదటి కూతురు, రెండో కూతురు. ఇక 4 కదలటం లేదు, కాలిపోతారనే సంగతి తెలిసిపోయింది. ఇడ్చికి వెళ్ళిపోయింది కొండ దగ్గరికి. పరిగెత్తండి కొండ దగ్గరికి, ప్రళయం ముంచుకొస్తుంది. దుబాయ్ 4 రోజులుగా మునిగిపోతుంది. రోడ్లన్నీ సెలయేళ్లుగా పారుతున్నాయి. అంతస్తులో ఉన్నవారు పక్షుల్లా చూస్తున్నారు కొమ్మల మీద వాలి. అందమైన పట్టణమా, నీకొచ్చిందా ఈ గతి? ఏమండి, ఈవేళ చెప్తున్నాను పిడి సుందరగా, మునిగిపోతాయి ఈ దేశాలన్నీ. గల్ఫ్ దేశాలు మండిపోవడం ఆరంభమైంది. దేశాల నోట జరిగే మాట, ప్రపంచం గుర్తించవలసిన ఆఖరి మాట ఇప్పుడండి. అందమైన రోడ్లు, అందమైన కార్లు, అందమైన రోడ్లు ప్రక్కన ఉన్న ఆకాశ హర్మ్యానాలు పిట్టల్లాగా చెట్ల మీద ఉండి చూస్తాయి చూసారా, అలాగ అంతస్తుల్లో నుంచి వస్తున్నారు. ఇది రోడ్డా నది. కువైట్ మునిగిపోతుందని నా పిల్లలు ప్రార్థన చేయమన్నారు. కువైట్ చాలా భయంకరంగా మునిగిపోయిందండి. కువైట్లో ఉన్నవాళ్ళు బతకరు అనే వార్తలు కూడా వచ్చాయి. నా పిల్లలు ఉన్నంత వరకు ఆ పట్టణం కాపాడబడుతుంది. నా పిల్లలండి రక్షకులు, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మనల్ని ఎవరు పట్టించుకోరు కదా.
మనల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు అంటే దేవుడు మనల్ని గట్టిగా పట్టుకున్నాడని అర్థం. మన దేవుడు పట్టుకున్నాడు, వాళ్ళని పట్టుకోలేదు కదా. వాళ్ళు పట్టించుకోరు. కాలిపోతుంది, సొదొమ గొమొర్రాలు మండిపోతున్నాయి. లోతుగారి భార్య వెనక్కి చూడొద్దని చెప్పాడు కదా, చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. 3 మిగిలారు. జలప్రళయానికి 8 మంది మిగిలారు. సొదొమ గొమొర్రాకి 3 మిగిలారు. యేసుకు 12 మంది మిగిలారు. అది 12వ తర్వాత వచ్చాడు, 11 మంది మిగిలారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. చివరిగా 1000 మంది వెంబడించారు. ఓ రొట్టెలు, చేపలు, నాన్ వెజ్ ఫుడ్డు, ఇది ఏ జబ్బు అయినా పోతుంది, చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నాడు ఆయన. 1000 మంది ఫాలోవర్స్, దండుకునే ఫాలోవర్స్. తిని హాయిగా కష్టపడకుండా తిండి పెడుతున్నాడు. 3 రోజులు ఏవి చెప్తున్నాడు, మనం నిద్రపోదాం. తిండి టైంకి లేపుతారు. 5 రొట్లు 2 చేపలు 1000 మందికి వడ్డిస్తాడు. గంపల్లో ఎత్తుతారు, గంపలో పట్టుకెళ్ళిపోతాం. ఇదే కదండి యేసుక్రీస్తు కాలానికి ఆయన ఫాలోవర్సు. ఎంతమంది మిగిలారండి? ఆఖరి వచ్చిన 66 చదువుతున్నాడు. అప్పటి నుండి శిష్యులలో అనేకులు వెనక తీసి ఎన్నడూ ఆయన అనుభవించలేదు. ఎందుకని చెప్పిన మాట ఏంటంటే, చివరి మాట, నా రక్తం తాగండర్రా జీవం, నా మాంసం తినండర్రా జీవాహారం. అప్పుడు వాళ్ళు అంటున్నారట, ఏమనుకుంటుంది, ఇది ఎవడో వినగలడిది. 60వ వచనం. 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు. ఆయన శిష్యుల్లో అనేకులు. అందులో ఈ 12 మంది కూడా ఉన్నారు, అపోస్తలులు. వాళ్ళు శిష్యులే కదా. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట బ్రదర్. అతన్ని తినేమంటాడేటి? మొత్తం అతను తినేయడానికే కదా ఫాలో అవుతున్నాం మనం. మీకు అర్థం అవ్వలేదా? వీళ్ళకి రొట్లును చపాతీలును ఎవడు చేసేస్తాడు వీళ్ళకి? దేవుడు వడ్డించేవాడు అనుకున్నావా? పుట్టించాడు, వండి వడ్డించుకొని తిను. పంట లేదన్నప్పుడు చెప్పు. ఈ మాట ఎవరు వినగలరు? ఏమన్నాడమ్మా? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొనొచ్చు. వెనుక తీసి వేరైపోయారు, అలా చల్లగా జారుకున్నారట. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. పాపం అపోస్తులు అనుకున్నారు, మా లీడర్ యేసుప్రభు నిజంగా గొప్ప ప్రసంగికుడు, నిజంగా ఎంతమంది వచ్చేస్తున్నారు అనుకున్నారే తప్ప, వాళ్ళకు వడ్డించడానికి ఒళ్ళంతా ఏమైపోయింది, నలిగిపోయిందండి. 1000 మందిని కూర్చోబెట్టి వడ్డించడం అంటే ఇప్పుడు మా డైరెక్టర్లకు అర్థమవుతుంది. అది మా డిప్యూటీ డైరెక్టర్లకి, డాడీ మీరు అలా కూర్చోండి మేము చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు పాపం, దెబ్బ అయిపోతున్నారు. ఇటు వంటలే చూసుకుంటారా, అటు వడ్డన్లే చూసుకుంటారా, ఇటు క్లీనింగే చూసుకుంటారా, ఇటు అదే క్లీన్ అండ్ గ్రీన్ శానిటరీ చూసుకుంటారా, ఇటు వాటరే చూసుకుంటారా, ఇటు వాక్యమే చెప్తారా? యేసుప్రభుకి ఎంతమంది వచ్చారు? 11. నోహకు 8 మంది, లోతుకు 3, యేసుప్రభుకు 11 మంది. యేసుప్రభు వచ్చినప్పటికి ఎంతమందో మీరే చెప్పాలి. 18వ అధ్యాయం లోకాసు వార్త 8వ వచనం. ఆయనే చెప్పాడు, మీరు చెప్పరని. మనల్ని అడిగితే మన రిజల్ట్ ఎలా చెప్తాం? 100%. ఏమండి పరీక్ష ఎలా రాసామని పరీక్ష రాసిన పిల్లలు మనం అడిగానుకో, ర్యాంకర్ అంకుల్ నేను ర్యాంక్. ఎందుకంటే మా నారాయణ, మా చైతన్య వాళ్ళు క్వశ్చన్ పేపర్లు మాకు ఇచ్చారు, మేము రాసాం. ర్యాంకర్స్ వాళ్ళు. ఏమండి ఎడ్యుకేషన్ బోర్డుల దగ్గర క్వశ్చన్ పేపర్ తయారైంది, ముందు వీళ్ళకే వెళ్తాయి, ర్యాంకర్స్కే. లక్షలాది రూపాయలు ప్రజల పక్షాన ఫండ్గా తీసుకుంటున్నారే నారాయణ. శ్రీ 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 చైతన్య. మనం కూడా అందులోనే జాయిన్ చేస్తాం మన పిల్లల్ని. బాగా కొల్లబొడిచే మమ్మల్ని
హైటెక్ 5 బీటెక్ ఖాళీ అయిపోయి 5,000కి పడిపోయింది వాళ్ళ జీతం. ఒకప్పుడు 40,000 50,000 ఉండేది. బీటెక్లు చదువుకున్న తొలి రోజుల్లో వీళ్ళు ప్రభుత్వం నుంచి ఇలాంటివన్నీ తీసుకొని ఇలాంటి కాలేజీలు నడిపారు. కోట్ల రూపాయలు. నారాయణ కాలేజీలండి అయినవే కదా. కొడుకు 5 కోట్లు కారు కొనిచ్చాడు. ఆడి కారట, ఆడుకునే కారు, ఆడించే కారు. వాడు 180 కిలోమీటర్స్తో వచ్చి కోలమును గుద్దాడు, మెట్రో కోలముని. ఆడి కారు మీద కేసు పెట్టేశాడు. మినిస్టర్ కనుక పెట్టేస్తావా? అదేం చేస్తుంది? బుట్ట ఓపెన్ అవుతుంది. డాష్ ఇవ్వగానే బెలూన్ వస్తుంది ముందుని వీడిని కాపాడడానికి. బెలూన్ బద్దలు కొట్టి వీడు ముఖం బద్దలైపోయినట్టు గుద్దాడు. ఇలా ఆ స్పీడ్ ఎలాడది. ఆడేం చేస్తాడు కంపెనీ వాడు? ఎంతమంది పిల్లల జీవితాలతో ఆడుకున్నావా నారాయణ? అందుకే నీ కొడుకు నారాయణ. పొగడను ఎవరిని. ప్రజలను మోసం చేసే ప్రతివాడు నా దృష్టిలో కిరాతకుడు, ద్రోహి, ప్రజాద్రోహి. ఓట్లతో గద్దెలెక్కి కోట్ల రూపాయలు సంపాదించి అమాయక జనాన్ని దోచుకుంటూ చట్టం వర్తించక, జైలు శిక్షలు అనుభవించక, పోలీసులు కట్టు బానిసలుగా మార్చుకొని మీరు పాలిస్తున్నారు ఆ దేశాన్ని పంచి. అది పిడి సుందర్రావు ఈ దేశానికి వేసే ప్రశ్న. ఎంతమంది మిగులుతారు? 18వ అధ్యాయం 8వ వచనం లోకాసు వార్త. యేసుక్రీస్తు అంటున్నాడు, అయినను నోవహు కాలంలో 8 సొదొమ గొమొర్రా కాలంలో 3, క్రీస్తు కాలంలో 11 మంది. విశ్వ వినాశనానికి మిగిలేది ఎంతమందో చెప్తున్నాడు చూడండి. అయినను ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడట. అప్పుడు భూమి మీద చూస్తే అబ్రహాము సంతానం ఉందా? నీతిమంతులు ఉన్నారా? విశ్వాసమును కనుగొనునా? మనుషులలో విశ్వాసమును కనుగొనునా అంటే నీతిమంతులు ఉంటారా? నమ్మిన వారు ఉంటారంటే ఆయనే ప్రశ్నించాడేంటి? సమాధానం నిల్లని మనం చెప్పాలి. బాగుందా? రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, వాస్తవాలను నిజాలను నీ పిల్లల ముందు వివరించాను. నా పిల్లలను బుద్ధిమంతులుగా, విశ్వాసులుగా, ఏలికలుగా, పాలకులుగా ఉండాలని, చూడాలని, క్రీస్తు సామ్రాజ్య అధికారాన్ని వాళ్ళకి బట్టబయలు చేశాను. ప్రపంచాన్ని కాపాడేది క్రైస్తవుడే. దానికి ఎగ్జాంపుల్గా ఒక క్రైస్తవుడిని ముఖ్యమంత్రిగా మాకిచ్చి మా రాష్ట్రాన్ని కాపాడుతున్న విధానం, అదే ముఖ్యమంత్రిని వారసులుగా, అతనికి వారసులు కావాలని మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉర్రతొరుగుచున్నారని మీకు తెలుసు తండ్రి. నిజం తండ్రి. బాట వేశాడు. చిన్నవాడైనా, వయసులో చిన్నవాడైనా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎవరో చేసిన నేరాలకు బానిసగా మారిపోతున్నా, రుణాలు తీసుకొని ఆంధ్ర ప్రజలకు న్యాయాన్ని జరిగిస్తున్నాడు. మీరు మా మాటలు విని మాకు ఇచ్చిన మంత్రిని కాపాడవలసిన బాధ్యత, రక్షణ మీ చేతుల్లో పెడుతున్నాం. కాపాడండి. నా పిల్లల్ని కాపాడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లల్ని కాపాడండి. అవయవదానం చేయబోతున్న నా పిల్లలకు మంచి మనస్సాక్షిని ప్రసాదించండి. నీ పిల్లలు నడిపించండి. మేము మార్గదర్శకులుగా ఉండాలి. ఈ సమాజానికి, రాబోయే తరాలకు మేము మార్గదర్శకత్వం చూపాలి. అది మా జీవితాల్లో, మా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడాలి. అలా సిద్ధం చేశారు. మీ మాటలు మమ్మల్ని అలా సిద్ధం చేశాయి. ప్రపంచం అంతా ఇలాగే మారిపోతే ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు, ఈ సంకెళ్ళు, ఈ బానిసర్కపు వ్యవస్థలు, ఉగ్రవాదాలు, నక్సలిజాలు పుట్టేవి కావు. మీ సమాజం, దైవముల సమాజం, దేవుళ్ళ సమాజంగా ఈ ప్రపంచం ఏదేను నుంచే ఉండవలసి వచ్చేది. కానీ
మానవులను హరించాడు, మానవులను దోచుకున్నాడు, మానవులను చంపుతున్నాడు, నిత్యాగ్నందండకు నడుపుతున్నాడు. వాడు దుష్టుడు. వాడి బారి నుండి నా పిల్లలను కాపాడండి, నా పిల్లలను కాపాడండి. క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ సెలవు. జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సిడీస్ మరియు డివిడీస్ కొరకు మరియు సంచలనాత్మక రచనలు గల పుస్తకముల గూర్చి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం. మా ఫోన్ నంబర్స్ 08912745 745 మరియు 089127200027.